అవేం పొత్తులు సామి, సిద్ధాంతాలు వదిలేశారా ఏమి? మున్సిపల్ ఎన్నికల్లో అడ్డగోలు పొత్తులపై అధిష్టానం సీరియస్ అయింది. కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్తో పొత్తులపై ఫైర్ అయింది బీజేపీ. ఎవరిని అడిగి కాంగ్రెస్ బీఆర్ఎస్తో కలిశారని స్థానిక నాయకత్వంపై ఫైర్ అవుతోంది అధిష్టానం. ఢిల్లీకి పంపేందుకు వారి జాబితాను సిద్ధం చేస్తోంది కూడా. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో చిత్ర విచిత్ర పొత్తులు అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. కాంగ్రెస్ బీఆర్ఎస్ తో జతకట్టిన బీజేపీ పలు మున్సిపాలిటీలో పాగా వేసింది. గురువారం కూడా ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ తో పొత్తు కుదుర్చుకుంది బీజేపీ. 2.5 ఏళ్లు చైర్మన్ పదవిని బీఆర్ఎస్ బీజేపీ పంచుకున్నాయి. ఎలక్షన్ కమిషన్ తేదీ ప్రకటించగానే ఖానాపూర్ మున్సిపాలిటీపై బీఆర్ఎస్ బీజేపీ జెండా ఎగరవేసేందుకు సిద్ధమయ్యారు స్థానిక నేతలు. బీఆర్ఎస్ తో పొత్తు సంగతి పక్కన పెడితే కాంగ్రెస్ తో జత కట్టడంపై బీజేపీ హైకమాండ్ సీరియస్ అయినట్టు తెలుస్తోంది. సిద్ధాంతపరంగా జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉన్న కాంగ్రెస్ తో బీజేపీ జత కట్టడంపై అగ్రనేతలు ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం. కాగజ్ నగర్, ఆమన్గల్, నర్సాపూర్, అలియాబాద్ లో వైస్ చైర్మన్ పదవుల కోసం కాంగ్రెస్ కు జై కొట్టారు బీజేపీ కౌన్సిలర్లు. మున్సిపల్ ఎన్నికల ముందు రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సహా కీలక నేతలు ఏ పార్టీతో పొత్తులు ఉండవని ప్రకటించారు. తీరా ఎన్నికలు ముగిశాక ఎక్కడ ఏ కౌన్సిలర్లు ఏ పార్టీకి జై కొట్టారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఈ విషయాన్ని ఢిల్లీ హైకమాండ్ సీరియస్ గా తీసుకున్నారని చెబుతున్నారు రాష్ట్ర నేతలు. మున్సిపల్ ఎన్నికల తర్వాత జరిగిన పొత్తులపై అధిష్టానం ప్రత్యేక నివేదిక కోరిందంటున్నారు. ఇష్టారీతిన నిర్ణయాలు తీసుకున్న స్థానిక నేతల చిట్టాను సిద్ధం చేస్తోంది రాష్ట్ర నాయకత్వం. అసలు ఎవరి అనుమతితో కాంగ్రెస్ బీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చారు, రాష్ట్ర నాయకత్వానికి సమాచారం ఇచ్చారా లేదా అని ఆరా తీస్తున్నారు. ఈ నివేదికను హైకమాండ్ కు పంపనున్నారు. అయితే మహారాష్ట్రలో రాష్ట్ర నాయకత్వానికి సమాచారం ఇవ్వకుండా స్థానికంగా ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకున్న వారిపై ఫడ్నవీస్ చర్యలు తీసుకున్నారు. తెలంగాణలోనూ అదే రిపీట్ అవుతుందని కొందరు చెబుతుంటే అంత సీన్ ఉండకపోవచ్చంటున్నారు మరికొందరు నేతలు. పొత్తు పొత్తే, సిద్ధాంతం సిద్ధాంతమే అంటున్నారు ఇంకొందరు నేతలు.